కరీంనగర్ జిల్లా బోర్నపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేశారు. దాడుల్లో 300 క్వింటాల పైన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోలను సీజ్ చేసి 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోర్నపల్లి శివార్లో ఉన్నటువంటి వీరాంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లుకు ఈ విలేజ్లలో అక్రమంగా కొన్నటువంటి పీడిఎస్ రైస్ని ఇక్కడ డంప్ చేస్తున్నారు అన్నటువంటి ఒక నమ్మదగిన సమాచారం మేరకు రాత్రి నుండి మా టీం ఇక్కడ దారి కాల్చుకొని కూర్చున్నాము. తెల్లవారుజామున 4 గంటల సమయంలో 2 ఆటోలు ఈ పీడిఎస్ రైస్ తీసుకొని ఒక ఆటోలో 6 బస్తాలు, ఇంకో ఆటోలో 6 బస్తాలు, అంటే 3 క్వింటాలు చొప్పున ఆల్రెడీ వాళ్ళు వేయింగ్ చేసుకుని వచ్చారు. ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం కోసమని. ఇట్లా 2 ఆటోలలో ఆటో వాళ్ళని విచారిస్తే వాళ్ళు చెప్పినటువంటి గంటు మల్లేష్ అని ఒకతను, కుమార్ అని ఒకతను, బత్తుల కుమార్, ఈ 2 ఆటో డ్రైవర్లు, ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ వాళ్ళు ఇక్కడికి ఇది 3వసారి రావటం అని చెప్పారు. గతంలో కూడా 30వ తారీఖు నాడు ఒకసారి, 1వ తారీఖు నాడు ఒకసారి 2.5 క్వింటాలు, 2.5 క్వింటాలు చిన్నగా తీసుకొచ్చి వేస్తున్నారు అని. ఇక్కడ MLS పాయింట్ లో ఈ బియ్యాన్ని మేము అక్కడ భద్రపరిచినాక ఈ వెహికల్స్ ని, ఈ డ్రైవర్లని, తర్వాత దీనికి సంబంధించిన మిల్లర్ కావచ్చు, బ్రోకర్ కావచ్చు, ఎవరైనా సరే అందరి మీద పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ యాక్షన్ కోసం కేసులు పెట్టడం జరుగుతుంది. హుజూరాబాద్ మండలం బోర్నపల్లి శివార్లో ఉన్నటువంటి వీరాంజనేయ ట్రేడర్స్ రైస్ మిల్లుకు ఈ విలేజ్లలో అక్రమంగా కొన్నటువంటి పీడిఎస్ రైస్ ని ఇక్కడ డంప్ చేస్తున్నారు అన్నటువంటి ఒక